హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ అడ్డా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం పేజ్ మేకర్ని ఎట్లా ఓపెన్ చేస్తాము. సో అది ఓపెన్ చేసేదానికి ఏదైనా షార్ట్ కట్ కీ ఉందా లేదా, సో షార్ట్ కట్ కీ ఉంటే దాన్ని ఎట్లా ఓపెన్ చేస్తాము, సో దాంట్లో టూల్స్ ఏమున్నాయి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా మనం పేజ్ మేకర్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. సో ఇక్కడ కనిపించకపోతే ఎట్లా ఓపెన్ చేస్తామనేది చెప్తాను. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తాము. సో ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఇక్కడ ప్రోగ్రామ్ ప్రీడిఫైన్డ్గా ఇన్స్టాల్ చేసినట్టన్నీ ఇంతకుముందు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. సో అట్లా కాకుండా మనం కొద్దిగా కిందకి వెళ్ళామంటే, కొద్దిగా స్క్రాల్ చేసామంటే ఇక్కడ అడోబ్ అని ఉంటుంది. సో ఈ అడోబ్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ మేకర్ 7.0 అని ఉంది. సో దీంట్లో ఉన్న పేజ్ మేకర్ అడోబ్ పేజ్ మేకర్ 7.0 అని క్లిక్ చేస్తేనే మనకి పేజ్ మేకర్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దీనికి జనరల్గా ఓపెన్ చేసే ఫార్మాట్. సో ఇట్లా కాకుండా ఇంకే విధంగా ఓపెన్ చేస్తామా అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. సో మనం సింపుల్గా రన్ కమాండ్ ఓపెన్ చేస్తాం. రన్ కమాండ్ ఎట్లా ఓపెన్ చేస్తాం అంటే స్టార్ట్ బటన్ నొక్కుతాం. సో ఇక్కడ రన్ అని టైప్ చేస్తాం. సో ఇక్కడ రన్ వస్తుంది. సో ఈ రన్లో మనం ఎంటర్ చేసింది మనకి పేజ్ మేకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్లోని ఏమి ఓపెన్ చేయాలి, పేజ్ మేకర్ అని కొడితే వస్తుందా, రాదు. చూద్దాం, చూడండి. పేజ్ మేకర్ అని టైప్ చేస్తే రాదు. సో మరి ఏం టైప్ చేస్తే వస్తుంది అంటే PM70 పేజ్ మేకర్ 7.0 అని దీని మీనింగ్ అండి. PM70 షార్ట్ కట్గా PM70ని మనం ఎంటర్ చేసి ఓకే అంటే మనకు పేజ్ మేకర్ 7.0 ఓపెన్ అయిపోతుంది. ఓకేనండి. PM70 అనే దాన్ని ఎంటర్ చేసి మనం ఓకే చేస్తే పేజ్ మేకర్ ఓపెన్ అయిపోతుంది. సో పేజ్ మేకర్ ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రీడిఫైన్డ్గా ఉన్న టూల్స్ ఇవి కనిపిస్తాయండి. సో మనం కంప్యూటర్లో ట్యాబ్ బటన్ కానీ ప్రెస్ చేస్తే అది కూడా కనిపించవు. సో మళ్ళీ ట్యాబ్ బటన్ కానీ ప్రెస్ చేస్తే అవి విజిబుల్లో వస్తాయండి. సో ఇక్కడ మనం ఆపరేషన్ చేయాలంటే జనరల్గా ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్తాం. మనం న్యూని క్లిక్ చేస్తాం. అంటే న్యూని క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ బటన్కి ఉన్న ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. మనకి ఈ పేజ్ అనేది లెటర్ ప్యాడ్లో ఉంది. సో ఈ లెటర్ ప్యాడ్లో నుంచి ముందుగా మనం A4 పేపర్ అనేది సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడున్న ప్రీడిఫైన్డ్ ఫార్మాట్స్ అన్నీ అట్లాగే ఉంచుదాం. వీటి గురించి తర్వాత చెప్తాను మీకు. జస్ట్ ఓకే చేస్తే ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా మనకు LR దాంతోపాటుగా 1 అనే బటన్ 1 అనేది ఎనేబుల్ అయ్యాయండి. సో LR అని అంటే మాస్టర్ పేజ్. LR ఉంది కదా, దీన్ని మాస్టర్ పేజ్ అంటారు. సో ఈ మాస్టర్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది తెలుసుకోవాలండి. దీని గురించి మీకు ఇంకా ఫర్దర్ క్లాస్లో దీని ప్రాక్టికల్గా విత్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను మీకు ఈ మాస్టర్ పేజ్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ మళ్ళీ 1 అనేది కనిపించింది మనకు. సో ఈ 1, 2, 3, 4, 5 ఇట్లాగా ఎక్సెల్ షీట్లో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుందండి. సో దీన్ని పేజ్ ఐకాన్స్ అంటారు. సో మనకి ఎక్స్ట్రాగా పేజెస్ కావాలంటే రైట్ క్లిక్ ఇస్తాం దీని మీద. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇన్సర్ట్ పేజెస్ అని అంటాం. సో 1, 2, 3 వచ్చాయి కదండి, వీటిని పేజ్ ఐకాన్స్ అంటాం మనం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పైన స్కేల్ని ఏమంటారంటే దీంట్లో రోలర్స్ అంటారు. ఏమంటారండి, రోలర్స్ అంటారు. ఇక్కడ ఈ పైన స్కేల్ని రోలర్స్ అంటారండి. సో ఇక్కడ ఈ ఏరియాని పేస్ట్ బోర్డ్ అంటారండి. పేస్ట్ బోర్డు అంటే ఇక్కడ ఎంటీగా ఉంది కదా, దీన్ని పేస్ట్ బోర్డ్ అంటారు. సో ఇందాక మీకు చెప్పినట్టుగా LR ఉంది కదా, దీన్ని మాస్టర్ పేజెస్, మాస్టర్ ఐకాన్స్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయండి ఇందులో. సో ఇట్లాగే ఇక్కడ మనకు ఈ పేజ్ కనిపిస్తుంది కదా, ఈ పేజ్లో ఉన్న ఈ రెడ్ కలరు, బ్లూ కలర్ అనే దాన్ని మార్జిన్స్ అంటారండి. సో ఈ మార్జిన్ అంటారు వీటి రెండింటిని. సో ఈ మార్జిన్లోనే మనం ఏ మ్యాటర్ టైప్ చేసినా కానీ మనకు మ్యాటర్ అంతా టైప్ అవుతుందండి. సో ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా బాక్స్, ఈ బాక్స్ని పేజ్ బౌండెడ్ ఏరియాస్ అంటారు. పేజ్ బౌండెడ్ ఏరియాస్. ఓకే, ఇంకేముంది మనకు ఇట్లాగా మౌస్ని స్క్రాల్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేటర్, వై కోఆర్డినేటర్ కనిపిస్తుంది కదా, దీన్ని స్క్రాల్ బార్ స్టేటస్లో కానీ మనం చూసుకోవచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒకటి, సో దీన్ని టూల్ బాక్స్ అంటాం మనం.
సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది దాన్ని టూల్ బాక్స్ అంటారు. సో వీటిలో ఈ పేజ్ మేకర్ సాఫ్ట్వేర్లో వీటిని బేస్ చేసుకొని మనం అంతా వర్క్ చేస్తామండి. సో ఈ ఫర్దర్గా మనకి ఇంకా క్లాసులు నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చూసింది ఏంటి, పేజ్ రోలర్స్ చూసాం మనం. సో ఈ రోలర్స్ ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంటాయి, ఇంచెస్లో ఉంటాయి, డెసిమల్స్లో ఉంటాయి, మనకి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చండి. సో దాని తర్వాత పేస్ట్ బోర్డ్ అనేది చూసాము. ఇక్కడ ఎంటీగా ఉంది కదా, దీన్ని పేస్ట్ బోర్డ్ అంటారు. సో అట్లాగే దీన్ని మాస్టర్ ఐకాన్స్ అని కూడా అంటాం. ఇక్కడ పేజ్ ఐకాన్స్ కూడా ఉన్నాయి కింద మనకు. సో దాంతోపాటుగా టూల్ బాక్స్ ఉంది. సో పేజ్ బౌండెడ్ ఏరియా ఉంది, స్క్రాల్ బటన్ కూడా ఉంది మనకి ఇక్కడ.